హలో ఎవరీవన్. తాడేపల్లి ప్యాలెస్ వైపు విజయమ్మ గారి బాణం దూసుకురాబోతుందట. అసలుకి ఏంటి ఆ బాణం? ఎందుకంటే గతంలో షర్మిల గారు వేసిన బాణం ఇప్పుడు ఇది మళ్ళీ రాజకీయాల్లో ఏమన్నా మలుపు తిరగబోతుందా? ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, ఎలా చూడొచ్చు సార్ అసలుకి ఏంటి ఈ బాణం? ఇప్పుడు మనం షర్మిల బాణం చూసాం కదా, షర్మిల గారిని. అవును, జగనన్న బాణం ఎవరు? షర్మిల గారు. జగనన్న బాణం అని చెప్పి ఆవిడే చెప్పారు. ఆవిడ గురించి ఆవిడే చెప్పి జగనన్న బాణం అని చెప్పేసి ఆవిడ ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. విజయమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని చెప్పి ప్రచారం చేశారు. ఆవిడ 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి అందరూ ప్రజల ముందుకి వెళ్ళారు విజయమ్మ గారు. ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి సతీమణికి ఉన్నటువంటి హోదా, లేదంటే ఆమె పైన ఉన్నటువంటి సింపతి, లేదంటే ఆమె పైన ఉన్నటువంటి గౌరవం, ఇవన్నింటినీ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యేలా ఆమె మీద ఉన్నటువంటి సింపతి పనిచేసింది. సో జగనన్న బాణం అని చెప్పి ఆవిడ షర్మిల గారు తిరిగారు, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు, బస్ యాత్ర చేశారు, ప్రచారం చేశారు. మా అన్న రాజశేఖర రెడ్డి చరిష్మాని కొనసాగిస్తారు, రాజన్న రాజ్యం కోసం మా అన్న పాటుపడతారని చెప్పేసి ఆవిడ ప్రచారం చేశారు. ఆవిడ ప్రచారం కూడా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎటకేలకు 2019లో సరే ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ప్రజలు కూడా ఇచ్చారు. 2024 దాకా చూశారు ఏ విధంగా పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది? కుటుంబంలో విభేదాలు వచ్చినాయి, ఆస్తి గొడవలు వచ్చినాయి. షర్మిల గారు కొత్త పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చి తెలంగాణకు సంబంధించి తెలంగాణ కోడల్ని అని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు ఇక్కడ. సరే, ఆ తర్వాత విజయవంతంగా దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ గత ఎన్నికల్లో పోటీ చేశారు, కడప నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి అసలు డిపాజిట్లు కూడా లేవు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా, అసలు ఆ పార్టీ ఉనికే లేదు. దానికి కారణం ఏంటి? రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో చిరస్థాయిగా చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోతుంది. సో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి పరిస్థితులు ఉండవు అసలు. అందుకే ఇప్పుడు షర్మిల గారు ఏం చేస్తున్నారు? షర్మిల గారు తన కొడుకుని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన కొడుకుని కర్నూలులో ఉల్లిపాయల ధర పెరిగిందని చెప్పేసి అక్కడ రైతులకి మద్దతు పలికేదానికి వెళ్తూ తన కుమారుని కూడా తీసుకెళ్ళి ఆ వేదిక మీద సమయం చూసుకొని అవసరమైనప్పుడు తన కుమారుడిని రాజకీయాల్లో తీసుకొస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. సార్, అయితే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి సార్ ఆ ఇష్యూ. యాక్చువల్లీ ఇంకా రాజకీయాల్లోకి కూడా రాలేదు. సో దీని ఎఫెక్ట్ ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా బలం చేకూరే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో అతన్ని నిలబెడతారా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, లేదంటే ప్రత్యేకమైన పార్టీ పెడతారా అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలా మంది అక్కడ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేశారు, చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేశారు. కానీ షర్మిల గారిని కాదని చెప్పి ఇప్పుడు ఆడ తీసేసినా కానీ వచ్చే బెనిఫిట్స్ ఏమి లేవు కాంగ్రెస్ పార్టీకి, అందువల్ల కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ కనుక షర్మిల గారిని పిసిసి అధ్యక్షురాలుగా తొలగించేస్తే రాబోయేటువంటి పరిణామాలు ఏంటి? ఆవిడ పార్టీ నుంచి బయటకు వస్తారేమో, బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారేమో. కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవసం లేదు. కొత్త పార్టీ పెట్టి వాళ్ళ కుమారుడిని ప్రమోట్ చేస్తారేమో. ఎందుకనంటే ఆల్రెడీ నిన్న కనుక అబ్జర్వ్ చేస్తే ఆవిడ కర్నూలుకి ఉల్లి రైతులకి మద్దతు పలికేదానికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు వీడియో షూట్ చేసి ఆ వీడియోని అందరికీ ఇచ్చారు. అందరూ తెలిసేలాగానే వచ్చారు. వస్తూ వాళ్ళ కుమారుని కూడా తీసుకొస్తారు షర్మిల గారు. సో వాళ్ళ మనవడిని ముద్దాడి విజయమ్మ గారు పంపించారు. అంటే విజయమ్మ గారు వదిలినటువంటి బాణం. అప్పుడేమో జగనన్న వదిలిన బాణం షర్మిల, ఇప్పుడు విజయమ్మ గారు వదిలిన బాణం రాజారెడ్డి వాళ్ళ తాత పేరు పెట్టుకున్నారు. సో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి 2019 నుంచి 2024 వరకు మనం విన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే అనేక సందర్భాల్లో రాజారెడ్డి రాజ్యాంగం గురించి చెప్పారు. సో ఇప్పుడు అసలైనటువంటి రాజారెడ్డి వస్తున్నాడు అనేటువంటి సంకేతాలు షర్మిల గారు ఇచ్చేశారు. అంటే 2 వారాల్లో దీని క్లారిటీ రాబోతుంది అని చెప్పి చెబుతున్నారు. ఎందుకు అంటే ప్రస్తుతం విదేశాల్లో ఎంఎస్ చేశాడు అతను. ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకున్నాడు, 2 years బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళలేదు.
ఎంగేజ్మెంట్కి వెళ్ళినట్టున్నాడు కానీ మ్యారేజ్కి వెళ్ళలేదు. సరే ఇప్పుడు ఆయన ఎంఎస్ అయిపోయింది. ఎంఎస్ అయిపోయిన తర్వాత అక్కడే బిజినెస్లు కూడా పెట్టున్నారు యుఎస్లో బిజినెస్లు చూసుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి 2 వీక్స్లో మళ్ళీ తిరిగి వస్తాడు. అక్కడ బిజినెస్లన్నీ సెట్ చేసేసి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత రాజకీయపరమైన నిర్ణయం ఒకటి తీసుకోబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక న్యూస్. పైగా రాజారెడ్డికి బాగా సపోర్ట్ ఎవరంటే విజయమ్మ గారే దగ్గరుండి ముద్దాడి పంపిస్తున్నారు మనవణ్ణి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ప్రోత్సహించి వెన్నంటి నడిచారో విజయమ్మ గారు, ఇప్పుడు తన మనవడిని వెన్నంటి నడవడానికి సిద్ధపడ్డారని చెప్పి ఆ విజువల్స్ బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటే ఎలా చెప్పుకోవచ్చు సార్ మనం, ఎందుకంటే గతంలో ఇప్పుడు షర్మిలా గారు బాణంతో వచ్చారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వర్కౌట్ అయింది కూడా, సో దీనివల్లే గెలిచారని కూడా టాక్ ఉంది. ఇప్పుడు అట్లానే విజయ్ ఇప్పుడు ఈ బాణం సార్ ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుంది, పబ్లిక్ మూడ్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటారు, పబ్లిక్ని ఎలా అటెన్షన్ తీసుకుంటారు, పబ్లిక్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళు పబ్లిక్ పట్ల ఏ విధంగా వీళ్ళు మెలుగుతారు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏమో పాత ఒక రవత కొత్త ఒక వింత అని అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో మనం రాజారెడ్డికి అవకాశం ఇవ్వరు అనుకోవడానికి లేదు. ఎందుకనంటే ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేయగలిగిందంతా చేశారు ఆంధ్రప్రదేశ్కి, ప్లస్ లబ్ధి పొందారు. సరే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తీసేసినా కానీ గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు అందరికన్నా ఎక్కువ లబ్ధి పొందారు. అక్కడ రాజధాని పెట్టడం, రాజధాని భూములు రేట్లు పెరగడం, ఇవన్నీ కూడా చూసాం మనం. ఎక్కడో 10 లక్షలు 15 లక్షలు ఉన్నటువంటి భూమి కాస్త 7 కోట్లు 8 కోట్లకు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేలా, తెలుగుదేశం పార్టీకి ఓటేలా 2019 ఎన్నికల్లో. కృష్ణా గుంటూరు జిల్లాలు మొత్తం కలిపి 2, 3 వచ్చినాయి కదా. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మనం వాళ్ళ కొత్తని ఆహ్వానిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా కానీ ఇప్పుడు ఆ 2 జిల్లాల వాళ్ళకి ఆ 2 జిల్లాలకే వాళ్ళకే లేనప్పుడు మిగతా జిల్లాల వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజారెడ్డికి మొగ్గు చూపుతారని అంటే ఏమో చెప్పలేం, మనకేం తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు ఎలా ఉంటుందో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఎన్నికల ముందు ఎలా ఆలోచిస్తారో కూడా తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు 16 నెలలు జైల్లో గడిపొచ్చారు. సరే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అన్నారు. ఆయన అక్రమాలకు పాల్పడింది కిట్ ప్రోగో కింద. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి 30,000 కోట్లు అన్నారు. 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి షార్ట్ షీట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ అంటే ఓట్లు వేశారు కదా. అవును. మరి రేపు రాజారెడ్డిని చూపిస్తే కొత్తవాడు వచ్చాడు, రాజశేఖర రెడ్డి మనవడు వచ్చాడు, రాజశేఖర రెడ్డి మించేలా పరిపాలన చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడని చెప్పేసి అనుకోవచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కన్నా అద్భుతంగా చేస్తాడు, రాజన్న రాజ్యం తీసుకొస్తాడని చెప్పి ప్రచారం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు కదా, నమ్మి ఓట్లేశారు కదా. నమ్మి ఓట్లేసి 151 స్థానాలు ఇచ్చారు కదా. ఏదైనా జరగచ్చు అంటారు. 151 స్థానాలు ఇచ్చారు కదా. ప్రత్యేకించి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు ఇచ్చారు కదా. మరి మనం ఊహించడం కష్టం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 2019లో ఆయన గెలిపించినందువల్ల ఎంత నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు. కానీ అక్కడ ఉండేటువంటి ఓటర్స్ని పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదు. సో కాబట్టి రాజారెడ్డి ప్రయోగం వర్కౌట్ అవుతుందా లేదంటే ఇప్పుడు మనం ప్రైమరీ స్టేజ్లో ఉన్నాం, ఇంకా అనౌన్స్ చేయలే, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు షర్మిల జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి వెళ్ళారు, ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. అవన్నీ సొంత మీడియా ఉంది, సొంత ఛానల్ ఉంది. రేపు షర్మిల గారు కూడా సొంత మీడియా పెట్టకపోయినా సోషల్ మీడియాని పెట్టుకుంటారు కదా, ఒక ఛానల్ అయినా పెట్టుకుంటారు కదా. సో ఆ ఛానల్లో చెప్తూ ఉంటారు రాజశేఖర రెడ్డి పోలికలు ఉన్నాయి, లేకపోతే రాజారెడ్డి పోలికలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి లెగసీ ఉంది, రాజశేఖర రెడ్డి చరిష్మా ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. చెప్పగా వినేవాళ్ళు వింటారు. వింటే ఏమవుతుంది రాష్ట్రం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా కాకుండా ఈ ప్రచారానికి, ప్రొవోకింగ్కి, భావోద్వేగాలకి పడిపోతే ఓటర్సు మళ్ళీ 2019 నుంచి 2024 మధ్య పీరియడ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి అదే వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రాజారెడ్డిని తీసుకొస్తారు. రాజారెడ్డిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతే సొంత పార్టీ పెట్టుకుంటారు. పెట్టుకొని ఎలక్షన్కి క్యాంపెయిన్కి తిరుగుతారు. మరి రాజారెడ్డి ఏం చెప్తారు, రాజశేఖర రెడ్డి బొమ్మ పక్కనేమో విజయమ్మ గారు ఉంటారు. నా మనవడికి ఒక ఛాన్స్ ఇవ్వండి, మా కొడుకుకి ఇచ్చారు కదా, మా మనవడికి కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటారు. వినేవాళ్ళు ఉంటే గెలుస్తాడు, విన్నవాళ్ళు ఉంటే ఓడిపోతాడు. వెరీ సింపుల్. ఓడిపోతే ఏమైంది, గెలిస్తే ఏమైంది అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనం ఇప్పుడు
ప్రైమరీగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ రాబోయే రోజుల్లో మాత్రం విజయమ్మ గారు దగ్గరుండి ప్రచారం చేపిస్తారని మాత్రం మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.